ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని గీతాయనం నుండి షేర్ చేసుకుందాం మాస్టర్స్. ముందుగా మనం షేర్ చేసుకోబోతున్న జ్ఞానం 8వ అధ్యాయంలోని 12వ శ్లోకం. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుద్య చ మూర్ధ్యాధాయాత్మన ప్రాణం ఆస్థితో యోగధారణం. మాస్టర్స్, ఈ శ్లోకాన్ని మరొక్కసారి మనం తెలుసుకుందాం. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుద్య చ మూర్ధ్యాధాయాత్మన ప్రాణం ఆస్థితో యోగధారణం. మిత్రులారా, ఇప్పుడు తాత్పర్యాన్ని తెలుసుకుందాం. సర్వ ఇంద్రియ ద్వారాలను మూసి మనస్సును హృదయంలో నిలిపి ప్రాణాలను సహస్రారంలో స్థిరపరిచి ఏకాగ్ర చిత్తంతో ఆత్మధ్యానం చేస్తూ ఉన్నవాడు. మరి ధ్యాన వివరణ తెలుసుకుందాం మాస్టర్స్. ఇంద్రియాలు మనస్సులో బాహ్య విషయ లాలస అనే విక్షేపాలను కలిగించి మనస్సును కూడా తమ వెంట బయటకు తీసుకుపోయే సామర్థ్యం కలవి. ఆ మనస్సును ఇంద్రియ అనుభవాల నుండి మరల్చి ఆత్మవైపుకి తిప్పాలి. గది కిటికీలు తెరిచి ఉంచితే దీపం మారిపోతుంది. ఇంద్రియాలను మూయకపోతే మనస్సు స్వాధీనంలోకి రాదు. ఇంద్రియాలను మూసేస్తే వాటికి నాయకత్వం వహించే మనస్సు కూడా మనస్సు పుట్టే హృదయంలో లయమైపోతుంది. ప్రాణం అంటే శ్వాస. శ్వాసను తదేక దీక్షతో ఏకాగ్ర చిత్తంతో గమనిస్తూ ఉంటే శ్వాస తనంతట తానుగా భ్రూమధ్యంలో స్థితమైపోతుంది. ఇంద్రియాలు మనస్సులో లయమైపోయి మనస్సు అంతర్ముఖమై చిత్తవృత్తుల నిరోధం జరుగుతుంది. మనస్సు మనోలయం జరిగి మనస్సు లేని స్థితికి, ఆలోచన రహిత స్థితికి చేరుకుంటుంది. ఈ రకమైన యోగ స్థితిలో విశ్వంలోని అనంతమైన ప్రాణశక్తి, విశ్వశక్తి సహస్రార ప్రాంతంలోని బ్రహ్మరంధ్రం గుండా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇలా మనస్సును అంతర్ముఖం చేసి ఆత్మలో నిలిపి ధ్యానంలో ఉండటమే యోగ ధారణ అవుతుంది మిత్రులారా. మాస్టర్స్, ఇప్పుడు మరొక శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. ఈ శ్లోకం 9వ అధ్యాయంలోని 21వ శ్లోకం. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమను ప్రపన్నా గతాగతం కామ కామా లభంతే. మిత్రులారా, ఈ శ్లోకాన్ని మరొక్కసారి మనం తెలుసుకుందాం. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమను ప్రపన్నా గతాగతం కామ కామా లభంతే. మాస్టర్స్, ఇప్పుడు తాత్పర్యాన్ని తెలుసుకుందాం మాస్టర్స్. చనిపోయిన వారు విశాలమైన స్వర్గలోకంలో పుణ్యం క్షీణించిపోయేదాకా అనుభవించి తరువాత భూలోకంలో జన్మిస్తారు. 3 వేదాలలోని ధర్మాలను అనుష్ఠించే కామాభిలాషులు జనన మరణాలు అనే రాకడా పోకడలను పొందుతున్నారు. మరి ధ్యాన వివరణ తెలుసుకుందాం మాస్టర్స్. విశాలమైనట్టిది స్వర్గలోకం అని చెప్తున్నారు వేదవ్యాసుల వారు. అక్కడ ఆ విశాలమైన స్వర్గలోకాలలో భూలోకంలో చేసుకున్న పుణ్యం పూర్తయ్యేదాకా అనుభవించి మళ్ళీ తిరిగి ఈ లోకానికి వస్తాం. అయితే చనిపోయిన వెంటనే తిరిగి రాము. యాత్రలకు తీసుకెళ్లిన డబ్బు ఖర్చు అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చినట్లు చేసుకున్న పుణ్యం కాస్త స్వర్గలోకాలలో ఖర్చు పెట్టేసుకున్న తర్వాత అప్పుడు తిరిగి ఈ భూలోకంలో జన్మిస్తాం. ఎన్నో లోకాలు ఉన్నాయి. భువర్లోకాలు, సువర్లోకాలు, జనాలోకాలు, మహాలోకాలు, తపోలోకాలు, సత్యలోకాలు, ఇలా ఎన్నెన్నో లోకాలు. దేనికోసం ఈ భూలోకంలో మళ్ళీ జన్మలు తీసుకుంటున్నాం? అనేక రకాల ధర్మాలు ఉన్నాయి. శరీర ధర్మం, సంఘ ధర్మం, ఆత్మధర్మం అనే త్రివిధ ధర్మాలు ఉన్నాయి.
భౌతిక శరీరం కోసం నిర్వర్తించవలసిన కార్యక్రమాలు ఉంటాయి. ఇవి శరీర ధర్మం క్రిందికి వస్తాయి. ఏ కుటుంబంలో పుడతామో ఆ కుటుంబాన్ని చూసుకోవాలి, అది కుటుంబ ధర్మం. ఏ సంఘంలో పెరుగుతామో ఆ సంఘాన్ని చూసుకోవాలి, అది సంఘ ధర్మం. కుటుంబ ధర్మం అన్నది సంఘ ధర్మంలో అంతర్భాగం. అయితే ఆత్మ గురించి తెలుసుకోలేదు కనుక, ఆత్మజ్ఞానం పొందలేదు కనుక మళ్ళీ మళ్ళీ జన్మించాల్సి వస్తుంది. మరి ఈ రాకడా పోకడలను వదిలించుకోవాలంటే ఆత్మధర్మం అన్నది సరిగ్గా నిర్వర్తించాలి. అంటే ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఒకసారి ఆత్మ గురించి తెలుసుకుంటే ఆత్మధర్మం నిర్వర్తిస్తే మళ్ళీ శరీరం ఉండదు, శరీర ధర్మం ఉండదు, కుటుంబం ఉండదు, కుటుంబ ధర్మం ఉండదు, సంఘం ఉండదు, సంఘ ధర్మం ఉండదు. ఈ ఊర్ధ్వ లోకాలలో హాయిగా సదా విహరిస్తూనే ఉంటాం. రావాలనుకుంటే వస్తాం మాస్టర్స్గా ఇతరులకు ధ్యానం చెప్పడానికి, లేకపోతే రానే రాము, రానక్కర్లేదు. క్షీణే పుణ్యే అంటే పుణ్యం క్షీణించిన తరువాత స్వర్గలోకాలలో కొంతకాలం ఉన్న తరువాత తిరిగి భూలోకానికి వస్తూ ఉంటాం. ఎంతవరకు? ఆత్మ మోక్షం సంపాదించే వరకు. గతాగతం అంటే గత అగత, వెళ్ళడం రావడం అన్నమాట. స్వర్గలోకాలకు వెళ్ళడం, తిరిగి అక్కడి నుండి రావడం అన్నమాట. కామ కామ అంటే కామ అకామ అంటే కోరికల వల్ల, మరి కోరికలను అధిగమించడం వల్ల అని అర్థం. సరి అయిన కోరికలను ఆవిష్కారం చేసుకుంటూ, ఆ సరి అయిన కోరికలను సాధించుకుంటూ, మరి ఆ భూలోకాలకు మాత్రమే సరి అయిన కోరికలను అధిగమిస్తూ ఉండాలి కూడా. మాస్టర్స్, గతాగతం అంటే వెళ్ళడం రావడం, జన్మ పరంపర. మాస్టర్స్ మిత్రులారా, ఈరోజు మనం అత్యద్భుతమైన జ్ఞానాన్ని మనం తీసుకోవడం జరిగింది. మరి ఈ జ్ఞానం మనం పొందడానికి మన మనస్సు, మన యొక్క ఆ తపన ఎంత గొప్పగా ఉంటే మనం ఇంత గొప్ప జ్ఞానాన్ని పొందగలిగాం మాస్టర్స్. మరి కాబట్టి మనకి మనం చక్కగా కృతజ్ఞతలు చెప్పుకుందాం మొట్టమొదటిగా. అలాగే ఈ జ్ఞానం మనకి అందడానికి కారణమైన ప్రతి ఒక్క మాస్టర్కి కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం మాస్టర్స్. మాస్టర్స్, ఏదైతే మనం జ్ఞానాన్ని తెలుసుకున్నామో మరి ఆ జ్ఞానాన్ని అందరికీ పంచుదాం మాస్టర్స్. ఎందుకు అంటే ఈ పంచడం అనేది కూడా మన కోసమే. ఏదైతే మనం పంచుతామో అదే మనకి తిరిగి వస్తుంది. మరి ఆ తిరిగి వస్తుంది అనే ఆలోచనతో మనం పంచకుండా, ఫలితాన్ని ఆశించి పంచకుండా, మనకు ఏదైతే జ్ఞానం పొందడం వల్ల ఆ ఆనందం కలిగిందో ఆ ఆనందం అందరికీ కలగాలి అనే ఉద్దేశంతో చక్కగా ఈ జ్ఞానాన్ని అందరికీ షేర్ చేద్దాం మాస్టర్స్. మాస్టర్స్, మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.